హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వందిత్ వంటలు. ఈరోజు వీడియోలో ఫంక్షన్‌లో పెట్టే టమోటా రైస్‌ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను. ఎటువంటి గరం మసాలాని వాడమండి. దీనికోసం ఫంక్షన్‌లో కానీ, పెద్ద పెద్ద రెస్టారెంట్‌లో కానీ సెపరేట్‌గా మసాలాని ప్రిపేర్ చేస్తారు. ఆ మసాలాని ప్రిపేర్ చేసి టమోటా రైస్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇక లేట్ లేకోకుండా వీడియోలోకెళ్ళి ఎలా తయారు చేయాలో చూసేద్దామా? పదండి మరి. టమోటా రైస్ కోసం ముందు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ మసాలా మీరు ముందు రోజే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే గిన 2 నిమిషాల్లో మీకు టమోటా రైస్ రెడీ అయిపోతుంది. ఈ ప్యాన్‌లోకి చెక్క, అలాగే ఒక 3-4 లవంగాలు, 2 యాలకులు, ఒక అనాస పువ్వు అన్నీ వేసి వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇలా 1 బై 1 వేయించుకోవడం వల్ల అన్నీ లోపలి వరకు బాగా వేగుతాయి. కారానికి తగ్గట్టుగా వట్టి మిర్చిని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి మిర్చిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను 200 గ్రామ్స్ రైస్ తీసుకున్నా అండి. అందుకనేసి ఒక 10-12 దాకా వట్టి మిర్చిని తీసుకున్నాను. అలాగే పచ్చి కరివేపాకు కడిగి కొంచెం ఆరినాక కొంచెం కరివేపాకుని తీసుకున్నాను. వీటన్నింటిని కలుపుకుంటూ వేయించుకోవాలి. దీనిలోకి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువని తీసుకోవాలి. ఇలా ఇంగువ వేసుకున్నాక ఒక 2 పచ్చిమిర్చి, నాది పెద్దగా ఉంది కాబట్టి ఒక్కటే వేసానండి. 1 ఇంచి అల్లం తరుగు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి అన్నింటినీ బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా అన్నీ బాగా వేగాక దీంట్లోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్నాక దీంట్లోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరిని ఇలాగ తురుము పట్టి వేసుకున్నా అండి. ఒకవేళ మీరు ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా వేసి కొబ్బరిని కూడా కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిపోయినాక వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫైన్ పేస్ట్ చేసుకొని రెడీగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా తొందరగా టమోటా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. మీతో చిన్న కుక్కర్ ఉంటే కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి, లేదా ఇలా ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. 4-5 టేబుల్ స్పూన్ల నూనె పడుతుంది. ఇలా నూనె తీసుకున్నాక నూనె కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక కరివేపాకు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి వేసి అన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్లో త్వరగా వేగిపోతాయండి. ఇలా వేగిన దాంట్లోకి కొంచెం పుదీనాని తీసుకోవాలి. పుదీనా వేగుతుండగా ఒక బిర్యానీ ఆకుని ఇలా పీసెస్గా చేసి వేసుకుంటున్నాను. పెద్దగా ఉంటే ఒకే చోటు ఉంటుంది కదండి, అందుకని ఇలా పీసెస్ చేసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆనియన్ అనేది పూర్తిగా మగ్గనివ్వాలండి. ఆనియన్ మంచి కలర్లోకి రావాలి. ఇలా కలర్లోకి వచ్చాక ఒక హాఫ్ క్యాప్సికమ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ 1 బై 1 యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. హాఫ్ కప్పు పచ్చి బఠానీ తీసుకోవాలి. ఒకవేళ మీతో పచ్చి బఠానీ లేదంటే కిన మామూలు బఠానీని నైట్ అంతా నానబెట్టి ఉడకపెట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ అన్నిటినీ వేసి బాగా వేగనివ్వాలి. చూడండి, అన్నీ బాగా వేగాయి కదా. ఇలా వేగిన దాంట్లోకి రెడీ చేసుకున్న మసాలాని మొత్తం వేసుకోవాలి. ఇలా మసాలాని అంతా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాతో ఆనియన్, క్యాప్సికమ్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి ఒక 3 బాగా పండిన టమోటాలను తీసుకొని కట్ చేసి ఇలా యాడ్ చేసుకోవాలి. అన్నింటినీ బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతున్న దాంట్లోకి రుచికి తగినంత ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తామండి. ఉప్పు యాడ్ చేసుకొని ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలకి మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది సైడ్స్కి అంతా. ఇలా రిలీజ్ అయినప్పుడు ఒకసారి కలిపి మనం ఎసరు యాడ్ చేసుకోవాలండి. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి నా బియ్యానికి 3 గ్లాసులు వాటర్ పడుతుంది. అలాగే మీ రైస్ నేచర్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొలుచుకున్న నీటిలోంచి కొన్ని నీళ్ళని తీసుకొని మిక్సీ జార్లోకి వేసి వేసుకున్నాను. అలాగే మిగిలిన వాటర్నంతా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి.
మూత పెట్టి ఒకసారి ఒక ఉడుకు ఉడకనివ్వాలండి. ఇలా ఉడుకు పట్టాక ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్ వేసుకోవచ్చు. కానీ టమోటా రైస్‌కి సోనా మసూరి బియ్యం అయితే చాలా బాగుంటుంది. ఇలా కడిగి పెట్టుకున్న రైస్‌నంతా వేసుకోవాలి. వేసుకొని మంటని ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కసారి కలుపుకొని నైస్‌గా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ కుక్కర్‌లో చేసేటట్లుంటే గిన మీరు మూత పెట్టేసి 3 విజిల్లు రానిచ్చుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకోవాలా అనుకున్నప్పుడు ఫుల్ ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లో ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి ఒక్కసారి అంతా కింది నుంచి పైన వరకు కలుపుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 5 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుందండి. కుక్కర్లో అయితే 3 విజిల్లు, లేదంటే ఇలా 5 నిమిషాలతో మనం ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. చూసారా, టమోటా రైస్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టమోటా రైస్ రెడీ అయిపోతుంది. ఫంక్షన్ స్టైల్‌లో టమోటా రైస్ చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు కదా! ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసి మీకెలా వచ్చిందో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వందిత్ వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.